పవన్ కళ్యాణ్కి సొంత నియోజకవర్గంలోనే ఎంబరాస్మెంట్ క్రియేట్ అయినటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి సంబంధించినటువంటి అర్చకురాలు తన భర్త అదృశ్యమైపోతే ఆ పదవిని సంపాదించినటువంటి ఆవిడకి సంబంధించి దేవాదాయ శాఖ నుండి వచ్చిన భూముల్ని ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారంటూ ఆమె కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా సరే వేధిస్తున్నారు అన్నటువంటి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవ్వడం, దాని మీద పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించారు. పోలీసులు దేవాదాయ శాఖ అధికారులని దాని మీద యాక్షన్ తీసుకోమని ఆదేశించారు. వృద్ధురాలైనటువంటి వెన్నపాల చంద్రలేఖ తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన చెందినటువంటి నేపథ్యంలో తమను కాపాడాలని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, అలాగే అన్ని మీడియాలు కూడా హైలైట్ చేసినటువంటి నేపథ్యంలో తక్షణమే స్పందించి వృద్ధురాలు ప్రస్తావించిన సమస్య మీద తగిన విచారణ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు పవన్ కళ్యాణ్. కాకినాడ ఆర్డీఓ పిఠాపురంలోని చంద్రలేఖ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇంటికి సంబంధించిన వివాదం పిఠాపురం జూనియర్ సివిల్ కోర్టులో ఉన్నదని చెప్పి గుర్తించారు. చంద్రలేఖ గారిని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దని అవతల పక్షపు అధికారులకి స్పష్టం చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఉంటుంది. అవతల పక్షపు వాళ్ళు ఎలాగ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు, ఎందుకు ఆ మీదకి దాడికి ప్రయత్నించారు అన్నటువంటిది పోలీసులు దర్యాప్తు చేయాలి. ఇది స్ట్రాటజిక్గా కర్ర విరక్కుండా పాము చావకుండా జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థం కాదు, అంత జాగ్రత్త కింద నడుపుతున్నారు కదా.